హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను వచ్చి ఆదివారం మధ్యాహ్నం చికెన్ చేస్తున్నా అండి. ఇన్నాళ్ళు చికెన్ తినకూడదని అంటే మేము తినలేదు కానీ ఇప్పుడు తెచ్చుకున్నామండి చికెను. నేను చికెన్ వచ్చేసి కుండ బాండీలో చేస్తున్నా అండి. అదే మట్టి బాండీలో, నేను కుండ అంటున్నా, మట్టి బాండీలో చేస్తున్నా అండి. భలే టేస్ట్ ఉంటుందండి చికెన్ మట్టి బాండీలో చేసుకుంటే. నేను అమేజంగా చికెన్లకు కూరగాయలకు అనేది తెచ్చుకునే చిన్న బాండీ లెక్క. అలాగే ఇంకొకటి కూడా కుండ ఉందిలేండి, అందుకు కుండ అన్ని పోయింది. ఇంకొచ్చేసి ఇంకా బాండి పెట్టుకునే మాత్రమే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాను, తగినంత పెట్టుకున్నాక పోయిందా. ఎందుకంటే ఇంక ఎక్కువ హీట్ కానివ్వదండి, లేకపోతే పలిగిపోతుంది. అందుకే అన్నీ తొందరగా వేసేస్తున్నాను నేను. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా, ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టినాలండి, ఒక 2 టమాటా పండ్లు మొత్తం వేసేస్తున్నాను. మగ్గుతాయి నెలలో. అది హీట్ ఎక్కిందంటే ఇంకా బాండి మట్టిది కదండి, పలిగిపోతుంది. అందుకే తొందరగా వేసేసుకుంటున్నాను నేను. ఇంకా మొత్తం వేసేసుకున్నాక బాగా మగ్గినాక ఇంకా తర్వాత నేను కొంచెం అదేంటి కస్తూరి మేతి వేసుకుంటున్నాను. మెంతాకు ఉంటుంది కదండి ఎండబెట్టినది, అది వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటానండి, చెంచా వేసేసుకొని మొత్తం ఇక్కడ కలిపేస్తున్నాను. కలిపేసి అంతా మొత్తం ఎవరితో మాట్లాడుతున్నా అంటే, నేను పిల్లలు వచ్చినారంటే సుప్రియ చేతనే, ఇంకా వాళ్ళే ఇంక ఈడో తీస్తున్నారు. నాకు బాగా మాట్లాడుతున్నారండి. ఇంకా అదే ఏందో అడుగుతున్నారు, నేను మాట్లాడుకుంటా ఇంకా నేను వంట చేస్తున్నాను. చూడండి, చికెన్ ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి నీట్గా ఒక 3 సార్లు కడిగినాలండి. కడిగి ఇక్కడ ఇంకా అವೆಲ್ಲ మగ్గినాక ఇంక వేసేస్తున్నాను. ఇక సుప్రియ వచ్చి ఏందో మాట్లాడుతుంది, ఇంకా అందుకే మాట్లాడుకుంటా నేను వంట చేస్తున్నాను. పిల్లలతో భలే టైంపాస్ అవుతుందండి నాకు. ఆదివారం వచ్చే పిల్లలతోనే బాగా టైంపాస్. వచ్చి ఇంకా కారంపొడి డబ్బాలు అయిపోయిందని నేను మొన్న ఊరు కాడి నుంచి తెచ్చుకునే కదండి కారంపొడి, అది ఇంకా డబ్బాలు వేసేసుకుంటున్నాను మొత్తము. భలే అసలు కారం భలే బాగుందిలేండి, భలే కారం ఉంది. ఇంకా ఒట్టిమిరకాయలు తీసుకొని మా తమ్ముని భార్యలు పట్టించుకున్నారు. ఇంకా నాకు ఇంత తీసుకపోదేనంటే నేను తీసుకొచ్చుకున్నాను. ఇక వచ్చేసి తగినంత కారం వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అండి. భలే బాగుంటుందండి కుండ బాండీల్లో. భలే ఎప్పుడు కుండనే పోతుందండి సార్. మట్టి బాండీల్లో చేసుకుంటే భలే బాగుంటుందండి చికెన్. అసలు సూపర్ ఉంటుంది, అసలు టేస్ట్ కూడా భలే వస్తుందండి, భలే బాగుంటుంది. ఇంకా మొత్తం కలిపేసుకుంటున్నా అండి, ఉప్పు కారం పట్టుకోవాలని దీనికి. మొత్తం కలిపెట్టుకొని ఇంకా మూత మూసేద్దామండి. ఇంకా బాగా చికెనే ఇంకా నీరల్లా ఊరుతుంది కదా, ఇంకా చికెన్ అల్లా నీరు ఊరుతుంది కాబట్టి ఇక్కడ మూత మూసి పెడదాం. చూడండి, ఇంకా నేను దానిలోకి వచ్చేసి ఇంకా మసాలా వచ్చేసి ఇంకా దీనిలోకి నేను ఒక 4 ఎల్లిపాయలు, అల్లము, కొబ్బరి, చెక్క, లవంగాలు, కొంచెం కొత్తిమీర, ఒక 4-5 బాదం పప్పు వేసుకున్నాను. వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా పట్టినాక తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ ఇంకా బాగా ఉడికిపోయిందండి. ఇంకా మసాలా వేసేసుకుందాము. చూడండి ఎట్లా బాగా ఉడికిపోయిందో, నేను అసలు ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదండి. అదే చూడండి ఎంత నీరు ఉడికిందో చికెను. ఇంకా మసాలా అల్లా వేసేసుకుందామండి. ఇంకా మసాలా మొత్తం వేసేసుకొని ఇంకా మొత్తం కలిపెట్టుకుందామండి. భలే స్మెల్ వస్తుందండి, అసలు భలే వాసన వచ్చింది. సుప్రియ ఆంటీ భలే స్మెల్ వస్తుంది ఆంటీ, చికెను బాగుంది అంటే తిను సుప్రియ, ఈయనే మధ్యాహ్నం భోజనం ఈయన చేయంటే సర్లే అంటే అనింది. ఏమో తినకుండానే పోయింది పాప. నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను మస రోజు తినకుండానే పోయింది. తినంటే మళ్ళీ తింటలే అంటే అని ఇంకా మొత్తం వేసేసి ఇంకా నేను కొంచెం నీళ్ళు పోసుకున్నాను అండి. చూడండి చికెన్ బాగా మెత్త ఉడికిపోయింది. మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇంకా మూత మూసేద్దాం బాగా ఉడకని. చూడండి ఇంకా తయారైపోయింది చికెను. భలే చూడండి ఎంత బాగుందో, కలరు సూపర్ ఉందండి, టేస్ట్ అదిరిపోయింది.
ముక్క కూడా బాగా మెత్త ఉడికిపోయిందండి. నేను కొంచెం పులుసు లెక్క పెట్టుకుంటాను అండి, ఎందుకంటే నేను చపాతీ అన్నీ చేసుకుంటాను కాబట్టి. ఇంకా అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.